సో వాన వస్తుంది. సో ఇప్పుడైతే నేను బావి దగ్గరికి అయితే పోతున్నా. అక్కడ 2 చెట్లు కాలిపోయి ఉండే, వీటికి కొంచెం మట్టి ఇట్లా సాప్ అనేసి వేసి రావాలన్నమాట. నేను మంట పెడితే ఆడ కాలిపోయినాయి చెట్లు 2. సో దానికోసం అయితే ఇప్పుడు మనం పార తీసుకొని మళ్ళీ వద్దాం. వచ్చేసి ఇప్పుడైతే ఏదో నా కోసం రాకేష్ గారు అయితే వచ్చిండు. ఇప్పుడైతే వెళ్దాం. ఇది పెట్టుకోము కదా, ఎడిపోదాం రా. సో మాకు ఇంకొక దాని ప్లేస్లో ఉంది. ఇది ఎంసీపల్లి టవర్ ఉంటుంది ఎండింగ్. ఈ ఎండింగ్ ఇక్కడ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మాది అక్కడ దాకా ఉంటుంది. ఇదో 5 or 4 ఉంటుంది. మా అందరికి ఎక్కడ ఉంటుంది. మేము 3 ఉంటాము. సో మా పెద్దమ్మ వాళ్ళు మేము అందరం ఉంటాం. ఇదంతా 3 అనమాట. ఇక చేపల చెరువు చేద్దాం అనుకున్నాం కానీ అంత సెట్ కాలేదు. ఇక్కడ 2 మామిడి చెట్లు ఉంటాయి. ఈ చెట్లకు కాయలు కాస్తాయి కానీ మేమైతే ఇక్కడ ఉన్నోళ్ళే తెంపుకోతారు. ఉండే అనమాట. దాదాపు అయితే మేము తెంపం. ఇక్కడ ఉండాలి తీసుకోవద్దు. చాలా ఉన్నాయి. ఇక్కడ సైడ్ కనిపిస్తలేవు కానీ అక్కడ సైడ్ చాలా ఉన్నాయి. మీ అయితే ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా తెంపుకోవాలి. ఒక్కసారి కూడా రాలేదు. సో అలా ఉంటుంది అనమాట. మనం అక్కడ ఉంటేనే వస్తాయి. సో ఇది పల్లెకు దగ్గర ఉంటుంది. ఇక్కడ పల్లె, ఇక్కడ లక్ష్మణపతి, ఇదే బార్డర్ అనమాట. సో అక్కడ మళ్ళీ బార్డర్ మాకు. సో ఇక్కడ ఉంది మనకు. ఇప్పుడైతే మనం ఇంకో ప్లేస్కి పోతున్నాం. ఆ ప్లేస్ చూపిస్తాం. మాకు చూసిరు కదా చాలామంది. అక్కడ నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇలా ఉంటుంది మా వైజాగ్ రోడ్. ఇలా వెళ్ళాలి ఇంకా. సో ఇదేం చెట్టు అంటే నిమ్మ చెట్టు. సో అది అక్కడ ఎండిపోయింది కదా. సో అది జామ చెట్టు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ వాటర్ కోసమని ఇట్లా మొత్తం తవ్వేసి చుట్టా చేసేయాలన్నమాట. ఇక్కడ మా అమ్మ పెట్టింది. ఇక్కడ చాలా అంటే 1 year బ్యాక్ 2 years బ్యాక్ పెట్టింది. అక్కడ చెట్లు చాలా ఉండే, అవన్నీ అది అయిపోయింది అనమాట. కాలిపోయి ఇక్కడ మంట పెట్టినప్పుడు ఇదంతా కాలిపోయింది. కింద కొంచెం పచ్చి ఉంది ఇక్కడ దానికి. సో ఇది మనం చేసుకున్నామంటే నెక్స్ట్ సమ్మర్ వరకల్లా కొన్ని కాయలు అనేవి లేకపోతే మంచిగా చెట్టు అయితే ఉంటుంది. సో అందుకని మనం అయితే ఇప్పుడు వేస్తాం. వర్షం వచ్చేది తొందరగా మనం స్టార్ట్ చేయాలి. సో వర్క్ అయితే అయిపోయిందంటే మనం చేసింది ఏం పెద్ద పని కాదు. సో ఇది ఉంది కదా, ఇట్లా కొన్ని వాటర్ నిలబడతాయని దాని చుట్టూ పొక్కలా తీసి కట్టలాగా వేసిన. కనబడుతుంది అనుకోండి మీకు. తర్వాత ఇక్కడ కూడా పొక్కలాగా చేసిన, చిన్న పొక్కలాగా. ఎందుకు చేసిన అంటే ఇక్కడ వాటర్ వస్తే ఒకవేళ ఇక్కడ స్టాప్ అయితే ఆగుతాయి. ఇక్కడ కొన్ని ఆగుతాయి, దాంట్లో కొన్ని ఉంటాయి. అలా దీన్ని కూడా కొన్ని చేసిన. సో చాలామంది అనుకోవచ్చు ఎండిపోయిన దానికి ఎందుకు అని. సో ఇక్కడ ఎండిపోయింది. ఇక్కడ పచ్చిగా ఉంది. ఇంకా ఇక్కడ లోపల కూడా పచ్చిగా ఉంది. సో ఇంకా మెయిన్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇక్కడ పూత వచ్చింది ఇక్కడ. సో దీనికోసం అన్న ఇక్కడ కూడా చాలా కనిపిస్తుందా పచ్చగా. సో వీటి కోసం అన్న ఇప్పుడు రెయిన్ సీజన్ మనం కొంచెం వాటర్ ఇచ్చినాం అనుకో ఇంకా మనకు బెస్ట్ వస్తుంది. సో ఇది కూడా అంతే. ఇక్కడ అంతా అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ మొత్తం గ్రీన్ ఎట్లా అయిందో ఇక్కడ కూడా కొమ్మ గ్రీన్ అయిపోయింది. సో మనం అయితే చేసిన పని ఇది. రాకేష్ గారు అయితే ఆడ ఫోన్ వస్తుండు. కొంచెం పని చేస్తే ఇంత చెంటలు వస్తున్నాయి. ఇక్కడ పని చేస్తలేం కదా. సో పని చేస్తే ఇలానే ఉంటాయి. ఇప్పుడు కొంచెం బ్రష్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి పోయి. సో వింత ల్యాబ్లో రిపోర్ట్లు వింత ల్యాబ్ వానికి మెయిల్ పెట్టినా అని చెప్పినా కదా. సో వాడైతే నాకు రిప్లై రెస్పాండ్ అయ్యిండు. వాడు కొటేషన్ అయితే పంపించిండు. ఇంకా 2-3 daysలో కొంచెం మనీ వేసుకొని మనకు ల్యాబ్ టెస్ట్కి అయితే ఇచ్చేసేద్దాం. సో అది కూడా ఇప్పుడు ఇచ్చేద్దాం. రేపు మార్నింగ్ మళ్ళీ లేచేసి రేపు మార్నింగ్ అయితే ఇచ్చేసి అది అంటే టెస్ట్ అయితే ఓకే చేసిండు. టెస్ట్కి ఏమేమి పడితే ఏదాన్ని పంపిండు. సో దాని కాస్ట్ కూడా మెన్షన్ చేసి నాకు ఇచ్చిండు అనమాట. సో ఏంటంటే ఇవాళ రేపు మార్నింగ్ అన్న వింత ల్యాబ్కి అయితే వెళ్ళి సో అవి సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ మళ్ళీ మన కంపెనీకి అయితే ఇచ్చేస్తే వాళ్ళు ఓకే అంటే ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది. లేదంటే వేరే కంపెనీ చూసుకోవాలి. ఇప్పుడైతే ఆ వింత ల్యాబ్ ఏమేమి ఉంటాయో అవి అయితే మీకు అయితే పంపిస్తా, చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి చింత చెట్టు అనమాట, హైబ్రిడ్ చింత చెట్టు. ఎలా అంటే ఎండిపోయి మళ్ళీ కాస్తుంది అనమాట. చూడవచ్చు ఇక్కడ ఎండిపోయిందా, ఇదంతా కాలిపోయి ఎండిపోయింది. ఇదంతా మళ్ళీ మునుకొచ్చేసింది. సో మధ్యలో వస్తుంటే చిన్న షాపింగ్. ఇది అంటే మనం వస్తుంటే ఏదైనా ఒక తినాలి కానీ నేను బాధ ఇక్కడ ఆపి ఇక్కడ కూర్చొని తిన్నాం. సో
సో నెమలి వచ్చింది వీడికి, ఒక్కసారి చూపిస్తా. అగ్గో పెద్ద నెమలి, జూమ్ చేసినా కాబట్టి ఇలా కనిపిస్తుంది. దగ్గర అంటే నాకు కనిపిస్తుంది కానీ ఫోన్లో అంత కనిపించదు కదా. సో ఎంత పెద్దగా ఉంది, దుంకింది, కింది దుంకేసింది అయితే లేదో. ఇప్పుడైతే వాన వస్తుంది, ఆల్రెడీ వర్షం చినుకులు పడుతున్నాయి. సో మనం అయితే వెళ్ళాలి, ఇంకా వెళ్ళేసి మళ్ళీ దుంకిన చెట్లు ఉన్నాయి అక్కడ పైన కనిపిస్తున్నాయి కూడా. టేక్ చెట్లు ఉంటాయి 2. సో ఒకటి నార్మల్గా ఉంది, ఇంకోటి ఉంది. సో టేక్ చెట్లు ఇంకా 2-3 చెట్లు ఉన్నాయి. సో వీటికైతే మళ్ళీ రేపు అని ఎప్పుడన్నా వచ్చేసి అయితే మళ్ళీ చేద్దాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి ఇంకా ల్యాబ్కి వెళ్ళాలి, ఇంకెళ్దాం ఇంకా. సో లైట్గా రెయిన్ అయితే వచ్చింది ఇంత ముందుకు, నేను బావి దగ్గర ఉన్నప్పుడు వచ్చింది. సో నేను ఇంటికి వచ్చేవాళ్ళకి మా అమ్మ వడలు చేసింది. సో మస్తు ఉన్నాయి. ఇంటికి వచ్చేవాళ్ళకి ఏదో ఒకటి ఉంటున్నమాట, అది తింటూనే ఉంటా. పొద్దున్న నుంచి అయితే ఇలా మస్తు తిన్నాం. మార్నింగ్ అవి, ఇప్పుడు ఇవి ఇలా తింటూనే ఉంటాయి, ఏది పడుతుంది. ఇంటిగా బయట నేను తక్కువ తింటా, ఇంటికానైతే ఇలా తింటూనే ఉంటా. అందుకని ఇంత పొట్ట, ఇంత భారీగా అలా తయారైపోయినా అనమాట. ఇంకా ఇవి తింటూ ఉండాలి ఇంకా. సో ఇది క్యారెట్ హల్వా ఆల్రెడీ నాకు తినేసిన, కొంచెం ముందుగా చూపిస్తుంది. ఇలా తింటూనే ఉంటాయి. తుర్కపల్లి నుంచి, ఇంటి నుంచి తుర్కపల్లికి వచ్చిన. సో ఇవ్వాలని బండ్లు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్టు, మన రిపోర్ట్స్ దానికి సంబంధించిన ల్యాబ్ అనమాట. మిగతా మళ్ళీ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు అయితే కంపెనీకి ఇచ్చేసి ఆ కంపెనీ కూడా చూపిస్తాను, వింత ల్యాబ్. సో అది ఇచ్చేసి ఇంకా మనం సబ్మిట్ చేసేయాలి. అక్కడ సబ్మిట్ చేసి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం. హాయ్ దిస్ బాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా అందరు బాగా అనుకుంటు నేనైతే వస్తున్నా. సో ఈరోజు అయితే మన బిట్టుగాన్ని అయితే షోరూమ్లో ఇచ్చొద్దాం అనుకున్నాం. చిన్న సౌండ్ వస్తుందని చెప్పినా కదా ఇంజన్లో. సో అది ఇచ్చేసి మళ్ళీ మా ఆఫీస్ బస్సులో రావాలి, మియాపూర్ పోవాలి ఇలా. సో పోవాలని 2 hours పడుతుంది. సో ఇప్పుడైతే పోదాం. సో మనం అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అంబలి, పెరుగు అంబలి ఉంటుంది చూసినాం అది. సో ఈ అంబలి ఎందుకంటే బయట వేడి చాలా ఉంది, బాడీ హీట్ అయిపోతుంది ఎక్కువ అనేసి అమ్మ రోజు ఇస్తే కానీ మనం తాగం, ఇవ్వము. ఇవాళ ఇక మార్నింగే పోతుంది కదా అనేసి కొంచెం తాగేసి వెళ్దామని, మళ్ళీ హెల్తీ కూడా ఇవి. సో అలా అనేసి తాగుతున్నా. ఇది తాగేసి వెళ్ళాలి ఇంకా. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంత కొంచెం పెరిగేసుకున్నాం కదా, సూపర్ ఉంది. ఇది కంప్లీట్ చేసేసి ఇంకా మనం వెళ్ళాలి. మన బిట్టుగా అయితే ఇలా ఉండు, గేట్ తీసేసిన ఇక మనం పోవాలి. తీసుకోవాలి, ఆన్ చేసుకొని పోయి పోదాం ఇంకా. సో మనం షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ మన మియాపూర్ దగ్గర ఉన్నాం. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇంకా గంటసేపు పట్టిన, గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాలు పట్టిందనమాట. సో ఇప్పుడైతే మనకు ఒక తెలిసిన వ్యక్తి ఉండు, ఆయనకైతే ఫోన్ చేసేసి ఎక్కడున్నా కనుక్కొని అయితే మనం బండిలో ఇంక ఇచ్చి మనం ఇంక వెళ్ళాలి. మన బస్సు కూడా ఇక్కడికి వస్తుంది, మియాపూర్ స్టాప్ కాడికి వచ్చేసి వెళ్ళాలి ఇంకా. సో నేనైతే బైక్ అయితే ఇచ్చేసిన, మన బస్ స్టాప్ దగ్గరికి వెళ్దాం. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఐడి కార్డ్ వేసుకొని నిలబడాలి ఇంకా. చూడాలి బస్సు చాలా, అంటే ఫస్ట్ ఒక్కసారి ఎక్కిన ఇక్కడ, ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ మళ్ళీ. సో బండి ప్రాబ్లం ఏంటంటే ఇంజన్ సౌండ్. సో నేను 6 months నుంచి తిరుగుతూ ఉన్నా, ఆ సౌండ్ వస్తుంది, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏంది, అసలు సొల్యూషన్ చూడమని చెప్పిన అయినా కూడా వాళ్ళు చేసలేదు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తోటి ఇదే బాధ. రాయల్ ఎన్ఫీల్డ్, హిమాలయ అసలు చాలామంది తెలివే అనమాట ప్రాబ్లమ్స్. నేను తిరుమలగిరిలో ఉంది, అక్కడ నుంచి ఇంత దూరం మియాపూర్ ఎందుకు వస్తున్నా అంటే అక్కడ వాళ్ళకి తెలుసలేదు కాబట్టి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇంత దూరం వచ్చేసి మళ్ళా తీసుకొని ఇచ్చేసిన. ఇప్పుడైతే మనం ఆఫీస్ వెళ్ళాక మన కంపెనీ బస్ అయితే వస్తుంది, చూపిస్తా. ఐడి కార్డ్ అయితే తీసుకొని రెడీ అయ్యి నిలబడాలి. బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసిన, ఒకసారి చూపిస్తా బస్ స్టాప్. ఇదే బస్ స్టాప్. ఇప్పుడు అక్కడ పోయి నిలబడదా ఒకదాన్ని కూర్చుంటా, కూర్చొని ఐడి కార్డ్ వేసుకొని చూస్తాయి. ఈ బస్ వచ్చినా అని చెప్పిన శివ లింగంపల్లి శివ. ఇంకా ఆఫీస్ అయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఇవి కానీ చేసేయాలి. ఇంకా ఇవి చేసేది ఏదో ఒకటి ఇట్లా తింటూనే ఉంటాయి ప్రతిరోజు, తింటూనే ఉండాలి. పక్కోడిలో ఇది డిఫరెంట్ టైప్, ఇదేమో టైప్ నాకు తెలియదు. టేస్ట్ అయితే బాగుంది.